వెల్కమ్ టు గంగాస్ కిచెన్. ఈరోజు మనం లచ్చా పరాటా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఆల్ పర్పస్ పిండి 1, గోధుమ పిండి 2, కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పాలతో కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్ని చపాతీలాగా ఒత్తుకుంటున్నాము. చాలా పల్చగా చేసుకోవాలి ఈ లచ్చా పరోటాకి. ఈ పరోటాలకి మనకు ముందు ఏ షేప్ వచ్చినా పర్వాలేదు, షేప్ ఇంపార్టెంట్ కాదు. మనకి ఎంత పల్చగా వస్తే అంత రుచిగా ఉంటాయి పరోటాలు. రెడీ అయిపోయింది కదా. మనం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి ఈ పరోటాలకి. నేను ఇక్కడ నూనె వాడాను. దానిపైన కొంచెం పొడిపిండి వేసుకొని కొంచెం ఓమ వేసుకొని 2 ఒకదాని తర్వాత ఒకటి పైకి కిందికి అనుకుంటూ చివరి దాకా పరోటాలను తీసుకెళ్ళి అట్లా మడతలు వేసుకుంటూ దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మనం ఇలా రౌండ్స్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని పరోటాలు ఇలాగే చేసి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం చపాతీలాగా చేసుకొని చక్కగా అన్నీ ఈ విధంగానే చేసుకుందాము. ఇప్పుడు మనం పొయ్యి మీద పెనం పెట్టి ఆ పెనము వేడెక్కాక ఈ పరోటాలన్నీ తీసుకెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి మనం పరోటాలన్నీ చక్కగా నూనె కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకుందాము. చూసారు కదా, ఇక్కడ చేస్తున్న విధంగానే మనం ఈ పరోటాల మీద నెయ్యి కానీ నూనె కానీ వేసి కాల్చుకుందాము. చాలా రుచిగా ఉంటాయి, పిల్లలు అందరూ ఇష్టపడతారు.